అన్నము పాలకూర వడియాలు. సో ఇందులో అన్నం పాలకూర వడియాలు అన్నారంటే పాలకూర మేజర్ గా మెయిన్. అవును, అన్నం మనం రైస్ వండేసుకొని కలుపుకోవడం అన్నట్టు. ఓకే, దాంట్లో ఇంకా 2-3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి మాకోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తప్పకుండా అండి. అన్నం, పాలకూర, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు. సో అన్నం, పాలకూర, ఉప్పు, జీలకర్ర, మిర్చి పేస్ట్. అవును. ఓకే, సో ఇందులో పాలకూరకి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. అదొకటి, ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి. పైగా ఎక్కువ కూడా ఇంగ్రీడియంట్స్ ఏమి మనకు కనిపించట్లేదు. చాలా సింపుల్ గా చేసుకునే అన్నం పాలకూర వడియాలు అని ఈ రెసిపీ నాకు అనిపిస్తుంది. సో తయారు చేసే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, తప్పకుండా స్టార్ట్ చేస్తానండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం రైస్ తీసుకోవాలండి. ఫస్ట్ రైస్ జనరల్ గా మనం మామూలుగా అది పొడి మనం తినడానికి పొడి కావాలి. దీనికి కొంచెం పేస్ట్ లాగా వాటర్ ఎక్కువ పోసుకోవాలి, దానివల్ల కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. సో మనం కలిపి పెట్టడానికి ఉంటుంది. నెక్స్ట్ మనం పాలకూర యాడ్ చేసుకుందాం. పాలకూరని కట్ చేసి పచ్చిమిర్చి పేస్ట్, తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. బాగా తినేవాళ్ళు బాగా వేసుకోవచ్చు. చప్పగా అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర అండి, జీలకర్ర కొంచెం వేసాము. జీలకర్ర వడియాలు వేస్తే డైజెషన్ కావడానికి మంచిది, డైజెషన్ తొందరగా అవుతుంది మనకు తిన్నా కానీ. సాల్ట్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. మనం ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నామండి. ఓకే, ఈ వడియాలకి కానీ ఆవకాయలకి కానీ ఖచ్చితంగా చేయి పడాల్సిందే. చేయలేకుంటే ఎట్లా నడుస్తుంది. సో అంజనీదేవి గారు తర్వాత అరుణశ్రీ గారు ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది? మేము ఆల్రెడీ 9 years ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని, తను 1 year బ్యాక్ వచ్చారు అంతే. 1 year ఫ్రెండ్షిప్ అయినా మీది? 1 year కి ఎంత స్ట్రాంగ్ అయిపోయారు మీరు? కొంతమంది అలా ఉంటాయి, కనెక్ట్ అయిపోతుంటారు అలా కదా. అంతే. అవును, అంజనీదేవి గారు భలే పాటలు పాడతారట్టుగా బయట నాకు అక్కడ రోడ్ మీద చెప్పారు. సో అంజనీదేవి గారు చెప్పండి, ఏ పాట పాడుతున్నారు ఇప్పుడు? మరి నేను పాటలు రావండి నాకు. అదేంటి మరి అలా చెప్పారు? బయట మీరే ఏరియా మొత్తం మీరే అంటగా సింగర్. వంటలు చేసేటప్పుడు పాడతారా? ఎప్పుడు పాడు. అరుణశ్రీ గారు పాడతారేమో అయితే? లేదండి, చాయిసే లేదు అని సింగిల్ వర్డ్ లో చెప్పవతలు పడేశారు. ఎప్పుడు వంటలేనా? ఇంకేం చేయరా మీరు? నేను టైలరింగ్ చేస్తాను కదా, నాకు ఆ బిజీ సరిపోతుంది. టైలరింగ్ చేసుకుంటూ పాడుకోవచ్చుగా. చెడిపోతుంది, అది ప్రాబ్లం కదా. మల్టీ టాస్కింగ్ చేయలేరు, 2 పనులు చేయలేరు అన్నమాట. చేస్తూ వినుకుంటూ కుడతాం. పాటలు వింటే మంచి లిజనర్ అయితే మీరు. సో ఒక మంచి కవితను చెప్తాం. మీరు చెప్పండి, మేము వింటాం. నేను చెప్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇదే అంటారా కవిత? చెప్తాను, ఆలోచించి చెప్తాను. మంచి కవిత చెప్తాను. సరే, మనం ఇవి కలుపుకున్న తర్వాత మనం ఎండలో వడియాలు పెట్టేసుకోవాలండి. కొంచెం ఇట్లా ముద్దలు పెట్టేసుకుంటే మనకు అంతేనండి. ఓకే, ఇలా పెట్టేసుకుంటే ఎండలో అంటే బాగా మొత్తం మెత్తగా పట్టేసి మనకు ఎండిపోయిన తర్వాత ఇది అయిపోతుంది మనకు. ఎందుకంటే డైరెక్ట్ పచ్చిదే కదా, కాబట్టి మనకు టేస్ట్ కూడా ఎక్కడికి పోదు. పాలకూర తినాలంటే చాలా తక్కువ, చాలా మంది తినరు. ఇలా అయితే మనకు పిల్లలకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. పిల్లలకి ఇలాంటి మంచి ఆకుకూరలు అవి ఇవి పెడితే, మామూలుగా పెడితే వాళ్ళు తినరు. కాబట్టి ఈ రకంగా కనుక చేసి పెడితే శృతిలో కలిపేయచ్చు అనమాట. వద్దు అన్నా కూడా వాళ్ళే ఎగబడి తింటూ ఉంటారు. అప్పడాలు వడియాలంటే వాళ్ళు కంపల్సరీ అడుగుతారు కాబట్టి మనం ఈ ప్రాసెస్ ఇస్తే వాళ్ళకు ప్రాబ్లం ఉండదు, తింటారు. సో ఈ పాలకూర వడియాలు, అన్నం పాలకూర వడియాలు ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయాలి. పిల్లల కోసమైనా ట్రై చేయాల్సిందే. ఎండ కూడా బాగా వాయించేస్తున్నట్టుంది బయట. చాలా వెళ్ళిపోయి మనం పెట్టేస్తే తప్పకుండా. ఎంతసేపు ఆరుతాయి అవి? జస్ట్ ఒక 3-4 ఈవినింగ్ వరకు మనకు ఆరిపోతే తెల్లారి మళ్ళీ పెట్టినా ఓకే, ఈక్వల్. మార్నింగ్ పెడితే ఎండ బాగుంటుంది. అది ఇప్పుడు ఈ సీజన్ లో అంటే మనకు మనమే ఎండిపోతున్నాం. ఇవేమి చెప్పండి, ఇవి దెబ్బకి ఎండిపోతాయి. సో మనమే ఎండిపోతున్నాం. ఇవి ఎంతసేపు అంటున్నారు మన అరుణశ్రీ గారు. మరి వెళ్ళి మనం పెట్టేద్దాం. తప్పకుండా వెళ్దాం. ఓకే, డన్. సో అరుణ్ గారు చెప్పండి. వెయిటింగ్ తొందరగా మీరు పెట్టేస్తారండి. తొందరగా మీరు చాలా తొందర పడుతున్నా కాబట్టి నీకు తొందరగా పెట్టేస్తారు. మీరు మాత్రం చాలా సూపర్ గా అయిపోయింది. 5 నిమిషాలు. సరే, మనం దీన్ని ఏం చేయాలి? ఇలా ఉండాలిగా చేసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి. ఓకే, మరీ పలసగా ఉండద్దు, మరి కొంచెం మందంగా ఉండకూడదు. మీడియం ఉంటే మనకు మనం దాంట్లో ఆయిల్లో వేయించుకున్నా కానీ బాగుంటుంది. ఓకే, మాడుకుంటూ ఉంటుంది అన్నట్టు. అట్లా సో మరీ లావుగా ఉండకూడదు, మరీ పలసగా కూడా ఉండకూడదు, మీడియం సైజ్. మీతో వచ్చేటట్టుంది కదా, నాతో పాటు మా ఇంటికి వచ్చేలా ఉంది.
మీరు అలా అన్నారు కానీ నేను పెట్టింది చూడండి. ఒకటే పెట్టారు సరిపోతుందా అంటున్నా మీరు? ఇది కూడా నేనే పెడుతున్నాను. అన్నిటి మీద చెయ్యేస్తే మీరు చేసినట్టేనా? లేదు, మీరు మామూలుగా పెడుతున్నారు, నేను సెటప్ చేస్తున్నాను దాన్ని. చూసారా? ఓకే, ఇద్దరం చేసినట్టు అయిపోతుంది. ఒక 1 డేలో ఎండిపోతాయా? జస్ట్ అంటే మనకి తెల్లారి యూజ్ చేసుకోవచ్చు కూడా. మంచిగా ఎండినాయి అంటే ఎండ బాగుంటుంది కదా. పిల్లలకి మాత్రం ఇలా చేసి పెడితే నిజంగా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. గ్రీన్ కలర్ ఏముందని కూడా అడగరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన ఆ టేస్ట్. అది మన కర్రీ చేసినామంటే అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, తినాని అంటారు. అదొద్దు ఇదొద్దు అంటారు. ఇదైతే రెడీగా ఉంటారు పేర్లు పెట్టడానికి. అయిపోయిందండి. ఓకే, అన్నం పాలకూర వడియాలు మేమైతే సక్సెస్ఫుల్ గా పెట్టేశాం. మీరందరూ కూడా ఇంట్లో తయారు చేద్దాం అనుకుంటే కనుక మీ అందరి కోసం దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. అన్నం పాలకూర వడియాలకి కావలసిన పదార్థాలు: అన్నం, పాలకూర, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్. తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని అందులో అన్నం, పాలకూర సమానంగా వేసి రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా కలిసాక పాలిథిన్ పేపర్ పైన వడియాలుగా వేసుకుని ఎండబెట్టాలి. బాగా ఎండాక ఆయిల్లో వేసి దోరగా వేయించి సర్వ్ చేయాలి. అన్నం పాలకూర వడియాలు రెడీ.